మనకి ఈరోజు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది మనకి 26వ తారీఖు రంగా నిన్న స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఏప్రిల్ 26 నుంచి మే 10వ తారీఖు దాకా కూడా మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ హౌస్ లిస్టింగ్ అనేది చేసుకోవచ్చు. సో మన బేసిక్ హౌస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మనము sc.census.com వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఫోన్ ఓటీపీ ద్వారా కూడా మనం నమోదు చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఎన్యూమరేటర్స్ అందరూ కూడా వచ్చేటప్పటికల్లా ఈజీ అవుతుంది అండ్ మన డేటా కూడా మనమే ఫిల్ చేసుకుంటాం కాబట్టి కాన్ఫిడెన్షియల్గా కూడా ఉంటుంది. సో ఈ ప్రెస్ ద్వారా మేము జిల్లా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఏదైతే వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి ఓటీపీ ద్వారా రిజిస్టర్ అయ్యి మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంతా కూడా చేసుకోవాలని, మే 10వ తారీఖు లోపే అంతా కూడా క్లోజ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మా పరంగా గవర్నమెంట్ ఆఫీసులో అందరినీ కూడా కంపల్సరీ చేపిస్తున్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి చేయాలని కోరుకుంటాం. జగిత్యాల జిల్లాలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ ఎన్నో కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన నాయకుడు ఆయనని కొనియాడారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, ఆ పార్టీలో ఉండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు అయితే ఈరోజు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల బలిదానం అవుతుందని, స్వరాష్ట్ర పాలనలో కాకుండా సమైక్య పాలనలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి పాలన ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. మన వీరులకు, తెలంగాణ మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మరి ఆనాడు ఏప్రిల్ 27, 2001లో మరి పార్టీ పుట్టుక జలదృశ్యంలో జరిగి ఇవాళటికి మరి 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా గత ఏడాది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు మరి బ్రహ్మాండంగా మరి వరంగల్ ఎల్కతుర్తిలో ఇక్కడ ఉన్నటువంటి జైత్యాల నియోజకవర్గం చెందినటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ సైనికుడు కేసీఆర్ గారి కుటుంబ సభ్యులందరం కూడా కదలి వెళ్ళడం జరిగింది. మరి ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, జిల్లా అధ్యక్షులు తెసాగరావు గారి ఆదేశాల మేరకు మరి మా జిల్లా పార్టీ కార్యాలయంలో మరి తెలంగాణ భారత రాష్ట్ర సమితి జెండా ఆవిష్కరణ చేసి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి పార్టీ జెండాను ఆవిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాలతో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతాల్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండాను ధర్మపురి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. అలాగే అక్కడ ఉన్న స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి సంగీ సత్యమ్మ, ధర్మపురి మండల కన్వీనర్ అయ్యూరి రాజేష్ కుమార్, పట్టణ కన్వీనర్ బండారి రంజిత్, నాయకులు వడ్నాల మల్లేశం, సంగీ శేఖర్, చిలివేరి శ్యామ్ సుందర్, బండారి అశోక్, చుక్క రవి, బాకీ శేఖర్, గుర్రాల సుధాకర్, అనంతర లక్ష్మణ్, ఎండి షమీమా తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ప్రజల సౌకర్యం కోసం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పలు ఫిర్యాదులను పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై న్యాయపరంగా పారదర్శకంగా విచారణ జరిపి
బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. చట్ట పరిధిలోకి వచ్చే సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, విచారణలో ఎలాంటి లోపం ఉండకూడదని సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులను స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు. ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి. పలు సమస్యలపై వినతులు స్వీకరించిన కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులు. ప్రజావాణి ఫిర్యాదుల సంఖ్య 63. ప్రజావాణి ఆర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్లు ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి ప్రజావానికి వస్తారని వివరించారు. అధికారులు వారి శాఖల వారీగా స్వీకరించే ఫిర్యాదులపై సానుకూలంగా వివరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. కాగా సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 63 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి ఆర్డీఓలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, నరసింహారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు ఉన్నారు. మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ను కలిసిన మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు. జగిత్యాల జిల్లా మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ బాబు సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ సిఐ సురేష్ బాబును అభినందిస్తూ శాంతి భద్రతల అంశాల్లో ఎలాంటి లోటుపాటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని, ప్రజలతో మమేకమై పోలీసులు ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణంతో మెలగాలని సందర్భంగా ఆయన సూచించారు. మండలంలో వల్లంపల్లి గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన కొరుట్ల సిఐ లక్ష్మీనారాయణ. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి గ్రామంలో సోమవారం 11:30 గంటల ప్రాంతంలో కొరుట్ల సిఐ కె లక్ష్మీనారాయణ సీసీ కెమెరాలను ప్రారంభించారు. బెహరంలో నివాసం ఉంటున్న గ్రామానికి చెందిన కొందరు యువకులు సంఘంగా ఏర్పడి గ్రామంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో సీసీ కెమెరాల అవసరాన్ని వారు గుర్తించి సుమారు ₹150,000 విలువ గల సీసీ కెమెరాలను ఏర్పాటు గావించారు. ఈ నేపథ్యంలో వల్లపల్లి గ్రామ సర్పంచ్ సట్ట భూమేష్ నేతృత్వంలో సీసీ కెమెరాల ప్రారంభ కార్యక్రమం సిఐ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. విదేశాల్లో ఉన్న గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన పనులు నిర్వర్తించడం సంతోషకరమైన విషయమని అన్నారు. తన సర్కిల్ పరిధిలోని మిగతా గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నారని వివరించారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన బైరాన్ నివాస గ్రామస్తులు గ్రామ ప్రజలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని అన్నారు. అనంతరం మేడిపల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారం ఉంటే పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో మరింత గొప్పగా సేవలు చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.